చొలువితి అందు మీకు మాకు ముచ్చట పుట్టుచున్నదేది, ఆమె మహానాయము నాటకమంతా వింతైనదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంట ఆమె? మహానాయము నాటకమంతా వింతైనదా. దేవుడికి మహిమ కల. చాలా అద్భుతంగా చక్కగా అలంకరింపబడ్డదంట. 7వ వచనం 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే రాజ కుమార పుత్రిక 3 పేర్లు నేను చూస్తుందా ఒక్క దగ్గరనే ఏమున్నాయా? రాజా, కుమార, పుత్రిక. దేవుని యొక్క పరలోక రాజ్యపు పుత్రిక ఈమె. దేవునికి స్తోత్రం. నువ్వు నేనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు సౌందర్యాన్నిచ్చి అలంకరించి పాత రోత జీవితంలో నుంచి మనల్ని ఏం చేసినట? దేవుడికి మహిమ కలుగుగాక. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. దేవుని స్వరూపము అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశించుకుంటూ ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసిందంట. ఎవ్వరు కూడా క్రీస్తుని అంగీకరించకుండా ఏం చేసేసిందంట? కళ్ళు మూసేసింది. కానీ ఏమైందంట అక్కడ? హల్లెలూయా. 5వ వచనం చూడు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. క్రీస్తు అనుకుంటే తప్ప, క్రీస్తు ఆకర్షిస్తే తప్ప ఎవ్వరి హృదయంలో క్రీస్తు ప్రకాశించడు. కానీ దేవుడు ఆకర్షించిన ప్రతి ఒక్క హృదయంలో క్రీస్తు యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను కనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకొనుట లేదు, కానీ క్రీస్తు యేసుని గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తమే మేము ఏం చేస్తున్న దేవుడికి మహిమ కలుగుగాక. యేసు నిమిత్తమే మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాం. అయినను మా బలాత్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దేవునికి స్తోత్రం. మనం ఏమంటారు? నల్లటోళ్ళము, పనికిరానోళ్ళము, ఎవ్వరు చూడరు, ఎవ్వరు లేరు, అసలు నాకు చాత కాదు. కానీ దేవుడు ఏమంటుండు 7వ వచనంలో? అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. దేవునికి స్తోత్రం. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడదోయబడుచున్నను నశించు వారము కాము. ఎవరు లేరు. అయ్యో నేను పడదోయబడుతున్నా, నేను దిక్కులేని దాన్ని, అసలు నాకు అపాయాలు వస్తున్నాయి, అయ్యో నాకు ఇంత ప్రాబ్లం వస్తుంది, నేను ఇరుక్కుపోతున్నా, నేను ఎక్కడ పడితే అక్కడ ఇరుకుతున్నాను, అందరు ఇరికిచ్చేస్తుండ్రు, అసలు ఎట్లా నా జీవితం అంటే దేవుడు ఒకటే అంటుండు. హల్లెలూయా. 10వ వచనం చూద్దాం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షం. యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మట్టి శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణముకు అప్పగింపబడుచున్నాము. దేవుడికి మహిమ కలుగుగాక. అంటే ఆయన ప్రేమలో బాప్తిజం తీసుకొని నీట మునిగి ఆయన కొరకు జీవించే జీవితాలు కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని కనుక మాట్లాడితిని. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. దేవుడికి ప్రతి పరిస్థితిని యేసు నామములో ఇది పోగును గాక, యేసు నామములో ఈ సఫర్ అవ్వద్దు, మేము యేసు నామములో ఇది మాకు జరగను గాక, యేసు నామములో ఇది వచ్చింది కాక మాట్లాడాలంట. అందుకే దేవుడు మనకి మాటలు ఇచ్చింది. మనం ఎన్ని మాట్లాడతాం? చాలా మాట్లాడతాం. రోజుకో 25,000 మాటలు మాట్లాడతామంట. దేవుడికి మహిమ కలుగును గాక. లెక్క ఉండదు. ఒకవేళ ప్రతి పదం కనుక మనం లెక్కేసుకుంటే అన్ని మాటలు అయితే అంట. కానీ దేవుడి గురించి మాట్లాడడం. దేవుడు అంటుండు ఇక్కడ ఏమంటుండు? సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా